చిలుకూరుపేట నియోజకవర్గ ప్రజలకు మరి అలాగే ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మరి ఈరోజు ఒక ప్రత్యేకత మీ అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వంలో ఏదైతే మన ప్రీతమ నేత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జరుగుతున్న అన్యాయాలన్నింటినీ మరి ప్రతి ఒక్క విషయాన్ని బహిర్గతం చేసేందుకు మరి ప్రజలు పడుతున్న కష్టాలను ప్రజల దృష్టిని ఏదైతే మరలించి ఎవరైతే అప్పుడున్న పరిపాలన చేస్తున్న తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులు అప్పుడున్న వ్యవస్థ ఏదైతే ఉందో వారందరూ చేస్తున్న దుర్మార్గాలన్నింటినీ కూడా బట్టబయలు చేసేందుకు ఆయన ప్రజలు పడుతున్న కష్టాలను ఇక్కడ మీడియా ద్వారా కానివ్వండి మరి అలాగే ప్రజలకు అందరికీ ఆయనే స్వయంగా వచ్చి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను విన్నాను నేను ఉన్నాను అనే ఆయన యొక్క సంకల్ప బలాన్ని ఒకటి కూడగట్టుకొని ఆ రోజున ఆయన ప్రజా సంకల్ప యాత్రగా మొదలుపెట్టి అది పూర్తయి ఈ రోజుకి 5 సంవత్సరాలు నిండింది. ప్రజా సంకల్ప యాత్ర అనేది పూర్తయి 5 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈరోజు మన చిలుకూరుపేట నియోజకవర్గ కార్యాలయంలో మరి అలాగే మన చిలుకూరుపేట పట్టణంలోని మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత మహానేత అయిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి మరి అలానే నివాళులు అర్పించడం మరి అలాగే కీర్తిశేషులు సోమపల్లి సాంబయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం మరి ఈరోజు ఈ పట్టణంలో మరి అలాగే మనందరికీ కూడా ఎంతో సుప్రసిద్ధులైన పెద్దలు మరి పట్టణానికే మరి మంచినీటి ఒక చెరువులని మరి అలాగే ట్యాంకులను మరి అలానే విద్యాబుద్ధులను అందరికీ తీసుకొని వచ్చిన దివంగత మహానేత లాగా ఒక రకంగా ఆయన కూడా మా పట్టణానికి ఒక యుగ పురుషుడిలాగా ఈరోజు ఏఎంజీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి కీర్తిశేషులు జాన్ డేవిడ్ గారు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా కూడా ఆయన విగ్రహానికి కూడా పూలమాలలు వేయడం అనేది ఎంతో ఆనందదాయకంగా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలుకూరుపేట నియోజకవర్గం నాయకులందరం కూడా మరి ప్రజాప్రతినిధులు అందరం కూడా మరి ఎంతో సంతోషంతో వారిని ఒక 2 నిమిషాలు స్మరించుకున్నాం. మరి వారు చేస్తున్న కార్యక్రమాలు వారు ఎవరైతే మహంతి గారు మరి జెస్సీబాబు గారు మరి వారందరూ ఈరోజు వారి వారసత్వాన్ని పుచ్చుకొని మరి ఇప్పటికీ కూడా ఈ పట్టణానికి వారు చేస్తున్న సేవలను మరి మన ఏనాడు కూడా మరో కూడా మనం వారి యొక్క అడుగుజాడల్లో ఎవరైతే నడుస్తున్నారో వారందరికీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటుందని ఈ సభాముఖంగా కూడా తెలియజేసుకుంటూ మరి మన నియోజకవర్గం తరపు నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రీతమ నేత మరి ఆయన ఈ ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకోవడమే కాకుండా ఈ ప్రజా సంకల్ప యాత్రలో ఆయన చూసిన ప్రతి ఒక్క అంశాన్ని నవరత్నాలుగా పొందుపరిచి వాటిని ఎలాగైతే ప్రజలకు చేరవేయాలో వాటిల్లో ఆయన 100కి 100% ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన సక్సెస్లో మా అందరినీ కూడా భాగస్వామ్యం చేశారు. మరి ప్రజాప్రతినిధులనే కాదు కార్యకర్తల్ని మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి యువతను కూడా 50 గృహాలకు ఒక్కొక్కళ్ళని చేయడమే కాకుండా దాదాపు 1,00,000 పైన ఉద్యోగాలను డైరెక్ట్గా ఎటువంటి రికమెండేషన్లకు తావులేకుండా ఉద్యోగాలు 1,20,000 పైచులకు ఉద్యోగాలను మరి అన్నమాట ప్రకారం సచివాలయాలను తీసుకొని వచ్చి గ్రామ వార్డు సచివాలయాలు తీసుకొని వచ్చి ఎటువంటి రికమెండేషన్లు లేకపోతే ఎటువంటి కులమత భేదాలు అలానే పార్టీ భేదాలు ఆయన చెబుతూ ఉండేవారు. ప్రతిసారి కూడా నేను పార్టీ చూడడం కులం చూడడం మతం చూడడం అని చెప్పిన విధంగా ఆయన చేశారు. మరి ఇది ఈ క్షణం నేను మీడియా వారిని ఒకటే వెలుగుకుంటున్నాను. మీడియా వారు నిజంగా వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పనులు ఏవేవైతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రీతం నేత చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా జగనన్న కాలనీలు మరి ప్రతి ఒక్క కార్యక్రమం మరి ఇవి కాలనీలు కాదు ఇవి ఊళ్ళు అన్నట్లుగా ఒక్కొక్క కాలనీలో మినిమం ఒక ఊరు పాత ఊళ్ళు ఎన్నైతే ఇళ్ళు ఉంటాయో అలానే అంతకు మించిన రెట్టింపు ఇళ్లను ఇవ్వడమే జరిగింది. మరి వీటిని ఊళ్ళే అని పిలవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలకలూరిపేట కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ అనేక సంవత్సరాలుగా దాదాపు 4 రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ స్టిక్కరింగ్లను అమర్చి అందించబడ్డావు. మహేంద్ర, ఈసుజు, టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి ఇవ్వబడ్డావు. మా అడ్రస్ కరీముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్స్, చిలకలూరిపేట, AMG ఇండియా ఇంటర్నేషనల్ ప్రక్కన నేషనల్ హైవే దగ్గర, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 7989492050 9247508083.